ఒకప్పుడు రోషానికి, శౌర్యానికి ప్రతీకలుగా చెప్పుకునే రాయలసీమ ఓటర్లు ప్రస్తుతం స్తబ్దుగా ఉండడానికి కారణము నిజం చెప్పాలంటే వాళ్ళ ఆర్థిక జీవితంలో వచ్చిన పడిదుడుకులే. ఏ రాజకీయ పక్షి కొమ్ముగాసినా ఇంకో రాజకీయ పక్షానికి శత్రువు కావడం తప్ప మనకు ఒరిగేది ఏమీ లేదని అర్థం చేసుకున్న ప్రజలు బహుశా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారేమో. ఎందుకంటే ఇన్నాళ్ళు వారి కోసం కొందరు, వీరి కోసం కొందరు పోరాడి పోరాడి అలసిపోయారు. వారి బిడ్డలు చదువుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలకి ఎదుగుతున్నారు. ఇటా రాను రాను వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఏదో రకంగా స్థిరమవుతున్న దశలో ఈ ఎన్నికల పేరుతో అక్కడ పోరాడి కొత్త కొత్త కేసులు తెచ్చుకొని మళ్ళీ కుటుంబాలు ఛిద్రం చేసుకునేది ఎందుకని ఒక ఆలోచన ఆ పులివెందుల్లో ఉన్న ప్రజలకు చాలామందికి అనిపించిందేమో అనిపిస్తోంది నాకు. ఎందుకంటే అక్కడ మాట్లాడిన కొందరి మాటలు, వారితో స్వయంగా కొందరికి ఫోన్ చేసిన అడిగిన సందర్భంలో వాళ్ళు నిర్వేదంతో చెప్పినటువంటి సమాధానాలు ఆ విషయాన్నే రుజువు చేస్తున్నాయి. అంటే రాజకీయంగా మీరు బాగుంటారు, సామాన్యుడు మేము కక్షలకు కార్పణ్యాలకు వెళ్ళి ఒక అభిమాన సంఘాల్లాగా పోరాటం వల్ల ఇన్నాళ్ళు పోగొట్టుకున్న జీవితం చాలు అన్నట్లు ఉంది వాళ్ళ వైఖరి.